శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. సీమోను అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఆ విషయాన్ని శిష్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇక్కడ మనం ఒక ఆత్మీయ సత్యమును మనం గమనించవలేను. మన కుటుంబాలలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువుకు మొరపెట్టి ప్రార్థన చేసి తెలియజేసినప్పుడు ప్రభువు విని స్వస్థత ఇచ్చే దేవుడై ఉన్నాడు. శిష్యులు ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభువు ఆమెను ముట్టుకున్నాడు, చేయి పట్టి లేవనెత్తాడు. జ్వరం వెళ్ళిపోయింది, ఆమె స్వస్థత పొందుకుంది, ఉపచారం చేసింది. కాబట్టి విశ్వాసం కలిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలను ఆశ్చర్య కార్యమును జరిగించు దేవుడు మన ప్రభువు. ఆ ప్రభువును కలిగి ఈ లోకంలో ముందుకు వెళ్ళినట్లు, ఆయురారోగ్యాలు పొందుకొని సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దాని స్థిరంగా మీ సన్నిధి మాతో ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా తోడైండి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.